అరే నేను పెట్టే వీడియోస్కి నాకు వచ్చిన సబ్స్క్రైబ్ కౌంట్కి రీచ్కి ఏమైనా సంబంధం ఉందా? ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. మూవీస్ గురించి డిస్కషన్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి. సో మరిన్ని కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా చాలా వీడియోస్ చేద్దాం అనుకున్నా కానీ రీచ్ సరిగ్గా లేదు. సో మెల్లమెల్లగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. అట్లీస్ట్ కొన్ని వీడియోస్ అయినా పుష్ అవుతాయని. హీర్ ఇస్ ద మూవీ ఆఫ్ ఓజస్ గంభీరా. మూవీ చూసాక నా ఒకే ఒక రియాక్షన్, మైండ్ బ్లోయింగ్. మెంటల్ ఎర్రగడ్డల మెంటల్ హాస్పిటల్ ఉంటే చూసినావా, అడవై గుద్దుకోవడమే. అంత మెంటల్ ఎక్కించండి సినిమా అంతా. ఈ మూవీ క్రెడిట్స్ మొత్తం అన్ని సుజిత్ అన్నకి. ఎందుకంటే మనం చూసిన పవన్ కళ్యాణ్ డ్రెస్ గానీ, స్టైల్, గ్రేస్ ఇక్కడ రిపీటెడ్ గా వింటేజ్ పవన్ కళ్యాణ్ కాదు. ఇప్పటి నుంచి ఒక 10 years తర్వాత అంటారు ఓజీ పవన్ కళ్యాణ్ అని. సో అంత ఇంపాక్ట్ చూపించింది అనమాట పవన్ కళ్యాణ్ వే ఆఫ్ బిహేవియర్, తన డ్రెస్సింగ్ సెన్స్, తన స్టైల్, ప్రతి ఒక్క సీన్ లో ప్రతి ఒక్క షాట్ లో కొత్త పవన్ కళ్యాణ్ చూసే ఫీలింగ్ వచ్చింది నాకైతే. వన్ మోర్ థింగ్ ఏంటంటే 2 favorites ఒక మూవీలో ఉండడం హ్యాపీ అనిపించింది. ఒక సైడ్ పవన్ కళ్యాణ్ గారు అయితే, ఇంకో సైడ్ సుజిత్ అన్న. సుజిత్ అన్న అని ఎందుకంటున్నానంటే, సుజిత్ అన్న ఈజ్ మై గురు. వెరీ లాంగ్ బ్యాక్ స్టోరీ అనమాట. 15 years లాంగ్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ లో స్టోరీ. ఎప్పుడైనా తర్వాత చెప్తాను వేరే వీడియోస్ లో. సో ఇప్పుడు మాత్రం మన ఓజీ మూవీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. మూవీ స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే, ఇది చాలా సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ స్టోరీ. 1993లో బొంబాయిలో అనుకోకుండా ఒక కంటైనర్ సత్యదాదా పోర్ట్ లోకి వస్తుంది. ఆ కంటైనర్ వల్ల సత్యదాదాకే ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం నుంచి సత్యదాదాని ఎవరు కాపాడారు? 10 సంవత్సరాల తర్వాత కనపడకుండా పోయిన ఓజీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఇంతకీ ఆ కంటైనర్ లో ఏముంది? సో ఇట్లాంటి వెరీ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్ ఏంటంటే, ఒక ఆపదలో ఉన్న ఫ్యామిలీని ఒక సేవియర్ లాగా హీరో వచ్చి కాపాడతాడు. అది మన చాలా సినిమాలో చూసిన పాయింటే, మనకు తెలిసిన పాయింటే. కానీ ఇక్కడ సుజిత్ చేసిన క్రియేషన్ ఏంద్రా అంటే, యూనివర్స్. ఓజీ అనే యూనివర్స్, టైమ్ లైన్స్ ఎక్కడో 1940లో జపాన్ లో స్టార్ట్ అయిన పాయింట్ ని 1993లో ఓజీ స్టోరీ లైన్ ప్లస్ సాహో మిక్స్ చేశాడు. ఎప్పుడు ఆ 2014-15 టైమ్ లైన్స్. సో ఇంత పెద్ద టైమ్ లైన్, వెరీ వ్యాస్ట్ సబ్జెక్ట్, మల్టిపుల్ క్యారెక్టర్స్. దీని స్పాన్ మామూలు స్పాన్ కాదు. కానీ ఇక్కడ మనకి ఓజీలో మూవీలో గానీ పాయింట్ మనకు చూపించింది ఏంటంటే, జస్ట్ ఓజీ అనే క్యారెక్టర్, ఓజస్ గంభీర్ అనే క్యారెక్టర్ పైన డ్రివన్ అయ్యే స్టోరీ అంతా మనకి చూపించడం జరిగింది. ఫస్ట్ హాఫ్ మొత్తం విధ్వంసం సృష్టించడం అంత థియేటర్ లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంటర్వల్ వరకు బ్యాక్ టు బ్యాక్ విధ్వంసమే. మొత్తం ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క షాట్, ప్రతి ఒక్క డైలాగ్ డెలివరీ కావచ్చు, స్క్రీన్ ప్రెజెన్స్ పవన్ కళ్యాణ్ గారిది కావచ్చు. ఇంటర్వల్ సీన్లు అయితే మొత్తం మ్యాడ్ మెంటల్ ఎక్కిచ్చేసినాం. కాకపోతే సెకండ్ హాఫ్ లో చాలా కంప్లైంట్స్ అనిపిస్తున్నాయి ఆడియన్స్ కి. ఎందుకు రా అంటే, జస్ట్ అర్జున్ దాస్ వల్ల వచ్చిన చిన్న పాయింట్, స్టోరీ టెల్లింగ్ వల్ల కొంచెం లాగ్, డిస్కనెక్ట్ అయిపోయే పాయింట్ వచ్చేసింది. అక్కడ ఓజీ వెళ్ళిపోవడం అంత కన్వీనియంట్ గా అనిపించలేకపోవచ్చు ఆడియన్స్ కి. బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ స్టోరీ. ఎందుకంటే ఓజీ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఓజీ సత్యదాదా నుంచి ఓజీ ఎందుకు విడిపోయాడు, 10 years తను ఎందుకు బయటికి వెళ్ళిపోవాల్సిన పాయింట్ కొంచెం అక్కడ కొంచెం డ్రాగన్ అనిపించి ఉండొచ్చు ఆడియన్స్ కి. కాకపోతే ఓవరాల్ గా ఒక పాయింట్ గా మనం చూస్తే మాత్రం ఇది ఒక పర్ఫెక్ట్, ఒక మంచి యాక్షన్ బ్లడ్ బాత్ అంటారు కదా, అట్లా అనిపించింది అన్నమాట నాకు. ఓవరాల్ సినిమా అంటే ఎక్కడ నాకు డిసప్పాయింట్ అవ్వలేదు. ఈ మధ్య మనం కొన్ని మూవీలు చూసినాం, జస్ట్ లైక్ హిట్ 3. అది ఎందుకు కొడతాడో, ఎవరిని కొడతాడో అర్థం కానీ యాక్షన్లు ఉంటాయి అన్నమాట. సో అలాంటి సీన్స్, షార్ట్స్ ఈ మూవీలో ఉండవు. ఒక ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. కొట్టాలంటే కొట్టాలి, ఎందుకు కొట్టాలంటే ఒక ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. పేపర్ మీద చాలా ప్రాపర్గా రాసుకొని ఎగ్జిక్యూట్ చేసిన ఫీలింగ్ వచ్చింది నాకు. ఏదో ర్యాండమ్ యాక్షన్ సీన్స్ లేకపోతే స్లో మోషన్ షార్ట్స్ ఇలాంటి చెత్త లేకుండా పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ బై సుజిత్ అన్న. స్పెషల్ గా సెకండ్ హాఫ్ లో మళ్ళీ ఆ జైన్ సీల్ ఒకటి, అదైతే ఇంకా మెంటల్. అది మెంటల్ అంటే మెంటల్, మామూలు మెంటల్ కాదు. సో ఇక్కడ మనం ఎంత స్టోరీ రాసుకున్నా, ఎంత స్క్రీన్ ప్లేలో ఎన్ని ట్విస్టులు పెట్టుకున్నా, స్టోరీ టెల్లింగ్ ఎట్లా అని చెప్పుకున్నా కానీ బీజిఎం వల్ల ఆడియన్స్కి రీచ్ అయిందంటే ఆ క్రెడిట్స్ గోస్ టు కొనిదల తమన్ అనమాట. సో తమన్ అన్న కొట్టిన బీజిఎంకి మెంటల్ అయిపోయారు అందరు, థియేటర్లో పిచ్చోళ్ళు అయిపోయారు అందరు. మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ వాళ్ళ స్కోప్ చాలా చిన్నగా ఉంటుంది. జస్ట్ లైక్ శ్రేయ రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ కొంచెం స్టోరీ టెల్లింగ్ లేరు కానీ ఇంకా ఇంత స్కోప్ ఇంకా పెంచొచ్చేమో. బట్ ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కోసం, తన క్యారెక్టర్ కోసం డ్రివెన్ అవుతుంది కాబట్టి అదర్ క్యారెక్టర్స్ పైన అంత స్టోరీ లైనప్ వెళ్ళలేదు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చెప్పాలంటే డివి దానయ్య గారు ఒక నెక్స్ట్ లెవెల్. డేట్లు మరి ఎట్లా దొరికినాయా, ఏం చేసినారో, ఏం మ్యాజిక్ చేసినారో తెలియదు కానీ ఓజీ 2 కూడా ఉంది. సో ఓజీ 2లా 10 years ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, లేకపోతే పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఎనీ టైంలో నాకు వెళ్ళేంత స్కోప్ ఉంది కాబట్టి సుజిత్ నెక్స్ట్ ఓజీ 2 ఒక విధ్వంసం ఇంకోసారి పక్కా ఉంటుంది. సాహో కూడా యూనివర్స్ మిక్స్ చేస్తాడేమో దీంట్లో, వాజీ సిటీని, ముంబై సిటీని, వాజీని. సో మల్టిపుల్ క్యారెక్టర్స్ ఇంకా ఎంటర్ అవ్వచ్చు ఓజీ 2లో. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఓజీ 2 అండ్ ఒక మస్ట్ వాచ్, ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు. అందరూ పక్కా చూడొచ్చు మూవీని.